అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మధ్యన రెండు కలుస్తున్నాయి. ఒకటి మున్నేరు, రెండు బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోతుంది. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా చేస్తారనేది వెరీ సింపుల్ లాజిక్. అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు? నేను మనవి చేస్తున్నా, ఆయన ఈ పనిలో లేడు. ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు తెలియదు. ఆ మహిళను తీసుకొచ్చి ఎవడి మీద కేసు పెడదాం, ఎవడి మీద కక్ష సాధిద్దాం, ఎవరిని లోపలేద్దాం, ఇంతే తప్ప వరద వస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఈ కుషన్ మేనేజ్మెంట్, నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది? ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇంత వర్షంలో కూడా, ఇంత గాంధంలో కూడా ఎట్టా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే. ఇప్పుడు మీరు మేల్కొన్నారు, మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు. అసలు నేను తెలియగలుగుతాను సార్, చెప్పండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కాదు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా, ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ ఏ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు? పంతం బట్టి ఉన్నావు. మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టిపారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అసలు వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను తెలియగలుగుతా. మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్. నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు గౌరవం. ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి. అది మొత్తం మునిగిపోయినాయా? వీళ్ళు మునగలేదా? అటు మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు. నేను తెలియగడుగుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది, అది అది అందువల్ల జరిగిందని చెప్పడానిక? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు పరివర్తన లేదే, కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు. నేను మరొక్కసారి